నమస్కారం ఏపీ నౌ న్యూస్ కు స్వాగతం నా పేరు విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కృష్ణా జిల్లా అధికార పార్టీ వైజాగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సొంత కాలేజీలో గందరగోళ వాతావరణం తేలప్రోలు వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంపై ఆందోళన ఎస్ఆర్డి పీటీసీ పటాన్ చెరువు 113 డివిజన్ అభ్యర్థి ఆశిష్ గౌడ్ గెలుపు కోసం బీజేపీ బండి సంజయ్ పర్యటన దాచేపల్లి మండలం నడికుడి బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు దోపిడీ కేసులు ఛేదించిన రూరల్ పోలీసులు ఎస్పీ విశాల్ గున్ని వ్యాపారుల సమస్యలు దృష్టిలో పెట్టుకుని వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. శనివారం కర్నూలు జిల్లా పత్తికొండలో 14వ ఆర్థిక సంఘం నిధులు 14 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసి నిర్మించిన వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాపారులు రహదారిపై వ్యాపారం చేసుకుంటూ ఇబ్బందులు పడేవారని ఇక ఆ సమస్య ఉండదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటూ వారికి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈవో కృష్ణకుమార్, వైకాపా నాయకులు మురళీధర్ రెడ్డి, నాగరత్నమ్మ, శ్రీరంగడు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలోని తేలప్రోలు వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అదనంగా ఫీజులు కట్టందే టీసులు ఇవ్వమని చెబుతున్న యాజమాన్యం తల్లిదండ్రులు ఎంత ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, అధిక ఫీజులు వసూలు చేస్తూ కనీసం కాలేజీలో ఎటువంటి సదుపాయాలు లేవని, అసలు చదివే చెప్పకుండా ఫీజులు కట్టమని అధిక ఒత్తిడి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైజాగ్ డిఫెన్స్ అకాడమీ అని అడ్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వైజాగ్ జూనియర్ కాలేజ్ అని టీసులు ఇస్తున్నారని, గత 3 సంవత్సరాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా కాలేజ్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇంటర్ బోర్డులో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు తల్లిదండ్రులు. తగిన న్యాయం చేయాలని మీడియా ద్వారా తల్లిదండ్రులు కోరుతున్నారు. మరేం చెప్తున్నావు? నువ్వు అక్కడ గొడవ చేస్తుంటే వాళ్ళ పట్టించుకో వదిలేకి వస్తున్నావు. కొడుకు నీ కూతురు అయితే చేస్తావా? నీ కొడుకు కూతురు చేస్తావు అసలు ఏంటంత మాట్లాడేది? 1,35,000 మాట్లాడుకుని అక్కడ 10,000 ఎక్స్ట్రా కట్టించుకున్నావు. మాట్లాడితే నువ్వు మాట్లాడాలంటారు. వీళ్ళందరూ మీ మీద ఫీజులు కొడుకు నీ కూతురు అయితే చేస్తావా? నీ కొడుకు కూతురు చేస్తావు అసలు ఏంటంత మాట్లాడేది? 1,35,000 మాట్లాడుకుని అక్కడ 10,000 ఎక్స్ట్రా కట్టించుకున్నావు. మాట్లాడితే నువ్వు మాట్లాడాలంటారు. వీళ్ళందరూ మీ మీద ఫీజులు ఇక్కడ చూడండి. డిక్లేర్ చేయలేదంట కదా సార్. ఇంకా అదేంటది నేను వైఎస్ఆర్సీపీ అఫీషియల్ డిక్లరేషన్ జరగలేదు కదా. వైఎస్ఆర్ ఆయన టీడీపీ అండి. చూడండి,
అప్పటికే అన్నాం సార్ ఏమని మా పిల్లలకి ఈ అమౌంట్ అండి ఇక్కడ 20,000, ఎంతో మీరు ఏదో 2 లక్షలు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందండి 1,07,600 రూపాయలు. ఇక్కడ చూడండి కట్టమండి అన్నారని అంటున్నారు. 95,000, కానీ ఇచ్చిన కమిట్మెంట్ అండి 1,20,000 కండి. ఇందులో ఈ అమౌంట్ కట్టిన తర్వాత నేను 15,000. వరద బాధితులకు సహాయం అందించాలని పేద ప్రజల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన యువకుడు పటాన్ చెరువు 113వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఆశీస్సును ఆశీర్వదించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కోరారు. పటాన్ చెరువు పట్టణంలోని జీహెచ్ఎంసీ 113వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఆశీష్ గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రచార ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి సంజయ్ పటాన్ చెరువు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని తెలిపారు. కనీసం సచివాలయంలోకి వెళ్లని ముఖ్యమంత్రి నూతన సచివాలయం నిర్మించడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కావున ప్రజలు ఆలోచించి పటాన్ చెరువు జీహెచ్ఎంసీలోని 111, 112, 117 డివిజన్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మీ ప్రాంత అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ఎవరికైనా 10,000 రూపాయలు ఇచ్చిందా పటాన్ చెరువులో? ఎవరు తీసుకుని తెలుసా అమ్మా? అవన్నీ ఎవరు తీసుకుని తెలుసా? రాబందులు, టిఆర్ఎస్ సంబంధం ఉన్నటువంటి రాబందులు మీకు వచ్చినటువంటి డబ్బులు ఒక్కొక్కరు ఒక్క ఇంటికి ఒక్కొక్క 1,00,000 రూపాయలు. ఒక ఇంటికి అయితే స్వాగతం అన్న. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. సభ నుంచి వాళ్ళని ఎలక్షన్ లో తీసుకొచ్చి ఓట్లు ఇచ్చే బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పేసి కూడా నేను విన్నపించుకుంటా ఉన్నాను. మరి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆశీష్ గౌడ్ గారిని గెలిపిస్తే ఈ ప్రాంతానికి మెట్రో ట్రైన్ ఇవాళ డబుల్ బెడ్రూమ్ హాస్పిటల్ ఉంది ఎదురుగానే. ఈ హాస్పిటల్ పుట్టిన నేను. నాకు 1962లో మా అమ్మ జన్మించింది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ చిన్నగా ఉండే, దాన్ని డబుల్ 100 పడకల హాస్పిటల్ చేయించిన ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసమ్మా అది. అదే విధంగా ఈ రోడ్డు నేను ఇలా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ వరకు రోడ్ ఏదైతుందో దీనికి జిల్లా పలక కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు నేనే వేసిన ఈ పలక. ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కాదని చెప్పానంటే నేను ఇలా రాజకీయాల్లో తప్పుకుంటా. అదే విధంగా ఇక్కడ బస్ స్టాండ్, ఈ బస్ స్టాండ్ మోడల్ బస్ స్టాండ్ కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించిన. కాదని చెప్పానండి నేను రాజకీయాల్లో తప్పుకుంటా. ఇప్పుడున్న శాసనసభ్యుడు ఏం చేసిండో చెప్పమన్నాడు ఒకసారి పటాన్ చెరువుకు. ఇవాళ రామేశ్వరం మండలం మీ అందరి కొరకు, పటాన్ చెరువు డివిజన్ వాళ్ళ కొరకు, ఇక్కడ నివసించే వాళ్లకు 2,000 ఇండ్లు కట్టించిన అక్కడ. మరి ఆ ఇండ్లు అట్లనే ఉన్నాయి, ఎవరికి ఇయ్యలేడు ఆ ఇండ్లు. అక్కడ ఉన్నటువంటి ఇండ్ల కిటికీలు, దర్వాజాలు, బండలు అన్ని దొంగలు ఎత్తుకుపోతా ఉన్నారు. కట్టించి 7 ఏళ్ళైంది ఆ ఇండ్లు. కొడితే కొండను కొట్టాలి అనే సామెతను సమర్థవంతంగా అమలు చేసి బ్యాంకుకే కన్నం వేశారు ఇద్దరు వ్యక్తులు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు దొంగతనం చేయడం ఎలా అని యూట్యూబ్ వీడియోలు చూసి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఇద్దరు వ్యక్తులు కేదారి ప్రసాద్, వినయ్ రాములు దాచేపల్లిలోని ఎస్బీఐలో 77 లక్షలు దోచుకెళ్లారు. జాగిలాలు గుర్తుపట్టకుండా పని పూర్తయిన తర్వాత పరిసర ప్రాంతాల్లో కారం చల్లి వెళ్లిపోయారు. దీంతో సంబంధిత బ్యాంకు అధికారులు పోలీసుకు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు 8 బృందాలుగా రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 72 గంటల్లో 77 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన తమ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్ని ప్రత్యేకంగా అభినందించారు.
సార్ ఒక సైడ్ చూడండి. సార్ అటు ఉంచారు సార్, ఒక్క నిమిషం ఒకసారి సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. చేసి పట్టుకున్నారని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో కాదు కంట్రీలో, జిల్లాలో ఏదో ఒక పాయింట్లో దేర్ ఆర్ అదర్ అఫెండర్స్ దీన్ని వింటూ నేర్చుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఎ కాన్షియస్ చాయిస్, యాజ్ ఎ ప్రొఫెషనల్ చాయిస్, ప్రొఫెషనల్ పరంగా ఐ విల్ నాట్ బి డిస్క్లోజింగ్ ది లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ షుడ్ ఆల్సో రిక్వెస్ట్ ఆర్ మీడియా ఫ్రెండ్స్, గత 2 రోజుల నుంచి చాలా మంది చాలా డీటెయిల్స్ రాసేస్తున్నారు. అంటే మా వాళ్ళు పెట్టాలా మిమ్మల్ని అడగాలని డౌట్ వస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్, దయచేసి డీటెయిల్స్ని బయట పెట్టకండి. ఇప్పుడు పోలీసింగ్లో SOPలలో ఉంటాయి, ట్రైనింగ్లలో ఉంటాయి. మీకు కూడా ఒక చిన్న రైటింగ్లు కానీ కెమెరా ఎలా యూజ్ చేయాలంటే ట్రైనింగ్లు చిన్న ఉంటాయి, రిఫ్రెషర్ కోర్సులు ఉంటాయి. దొంగలు కూడా ఇవన్నీ చూసి నేర్చుకుంటుంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఈ కేసులే. మీరందరూ ముందు నేను చెప్పాను, ఫస్ట్ రోజు ప్రొఫెషనల్స్ చేశారని మీరందరికీ మనము వెల్లడించాం. ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలిసిందంటే దీస్ ఆర్ 2 న్యూ అక్యూజ్డ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు జాతీయ సమితి పిలుపు మేరకు ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి పెద్ద వీరన్న అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 2వసారి అధికారంలోకి వచ్చాక కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురుదాస్, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి రాజాసాహెబ్, నియోజకవర్గ అధ్యక్షులు కారణ, రైతు సంఘం నాయకులు శివలింగడు, నెట్టి కంటయ్య, మాదన్న, రాజప్ప, సిపిఎం రైతు సంఘం నాయకులు రంగారెడ్డి, సిద్ధయ్య గౌడ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. చట్టాలను వ్యతిరేకిస్తూ మరి లక్షలాది మంది కార్మికులు, ముఖ్యంగా రైతులు, గతంలో నిన్న కార్మికులు, ఈరోజు మరి రైతులందరూ కూడా లక్షలాది మంది ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఈ రోజు కాదు, ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని బిల్లులు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన వ్యవసాయ రంగాన్ని కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్న నేపథ్యంలో మరి ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలా, ఆ విధంగా గ్రామాలను కాపాడాలా, ఆ విధంగా దేశాన్ని కాపాడాలన్న మరి ఈ నినాదంతో మరి రైతు సంఘాలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. మనం చూస్తున్నాం, ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు. మరి ఈరోజు విమానాలు, రైల్వేలు, అదేవిధంగా మరి బ్యాంకింగ్, LIC, మరి చివరికి అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని కూడా మరి ప్రైవేటు వ్యక్తులకి, అదాని గ్రూపులు వాళ్ళు అప్పచెప్తున్నారు. దీన్ని నిరసిస్తూ మరి కార్మికులు సమ్మె చేసినారు. ఈ రోజు ఇవన్నీ మరి ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత ముఖ్యంగా 160% మంది మనం ఈ దేశంలో ఉండే ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా మన దేశ సంపదను సృష్టించే దాంట్లో భూమిక పెద్ద ఎత్తున ప్రధాన భూమిక వారు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తుల మీద దిగుమతి సుంకాలని రద్దు చేస్తూ, తగ్గిస్తూ, మన దేశం నుంచి ఎగుమతి చేసే వాటికి ఎగుమతి సుంకాలని పెంచుతూ, ఆ విధంగా ఈ వ్యవసాయ రంగాన్ని, రైతులు పండించే పంటల్ని నిర్వీర్యం చేస్తూ నష్టాల ఊరిలో కూరుకున్న ఫలితంగా ఈ దేశంలో కేవలం 10 సంవత్సరాల్లోనే 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీన్ని కాపాడేదానికి
రైతులను కాపాడేదానికి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయట తీసేదానికి రైతులకు మద్దతు ధర ఇవ్వకోకుండా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేదానికి మరి కేంద్రంలోన మనం చూసినాం. గత నెలలోనే అనేక రకాలుగా ప్రతిపక్షాలు వ్యతిరేకించిన పార్లమెంటులో మరి వాళ్ళకి రాజ్యసభలో మెజార్టీ లేకున్నా కూడా మరి బూజువాని ఓటుతోన కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ 120 డివిజన్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రేవంత్ రెడ్డి రాకతో కార్యకర్తలు నూతన ఉత్సాహం వెల్లువెత్తింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇందిరానగర్, ఎన్టీ నగర్, గుడిసెల్లో జీవిస్తున్న ప్రజలకు గత పాలకులు ఏమీ చేయలేదని, తన సొంత నిధుల నుండి ₹1 కోటి 1 గంటలో విడుదల చేసిన స్థానిక ఎమ్మెల్యే టెండర్లను కూడా పిలవకుండా అక్కడ వాళ్లకు ఎలాంటి వసతులు కల్పించకుండా చేస్తున్నారని అన్నారు. అలాగే బాలానగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలని, కానీ పనులు ఎక్కడైతున్నాయి అంటే అక్కడ ఈ తొత్తులోకే పని. వాళ్ళ ఇండ్ల ముందు వాళ్ళకి 10,000 ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు. నేను చెప్తే ఏమున్నదంటే వాళ్ళ లీడర్లకు, టీఆర్ఎస్ లీడర్లకు ఈ ఓట్ల కోసం పంచిన డబ్బులు అవి, నీళ్ళ కోసం అయితే ఎవరికి ఇవ్వలేదు. ఇక ఇట్లున్నాయి, ఇవి ఉన్నాయి అంటే ఎవరు కంప్లైంట్లు చేసారు మీకు, ఎవరు చెప్పిండ్రు? ఈ ఉల్టా పల్టా మాట్లాడతాడు ఉన్న కార్పొరేటర్. డబ్బుల కోసం వచ్చిండ్రు. ఇప్పుడు ఈ ప్రజలకు అంతా మోసగిచ్చేది ఏంటంటే మళ్ళీ దానికి ఒక్క అభివృద్ధి పనులు కాలేదు. 5 సంవత్సరాల సంది తెలంగాణ వచ్చింది, మంచి పనులు జరుగుతాయని ఆశపడేసారు ఈ ఉన్న కార్పొరేటర్ కూడా. ఏదో ఉద్యమంలో మేము కూడా కొట్లాడినాం తెలంగాణ కోసము, మంచి రోజులు వస్తాయని. ఉన్న రోజులు కూడా పోయినాయి మాకు. ప్రజలు చాలా తిరిగినాం, బాగానే అక్కడ ఇక్కడ తిరిగినాము. ఆడుకోకుండా పెళ్ళికి అక్కడ పోయినాము, రాలేకపోతాయి. ఇదంతే. ఇక్కడ ఇక కార్పెంటర్ అంటే కార్పెంటర్ స్థానం కూడా పోయొచ్చు డబ్బుల గురించి. ఆయన ఏమంటున్నారు? వస్తాయి పో అని అన్నారు. పోయేసి ఏమంటారు అడిగితే? వస్తాయి పో అన్నారు. ఎసప్రాకు ఊరుకున్నాము. ఎక్కడ తిరుగుతాం బిడ్డ ముసలు. ఈ పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది, పెళ్లిళ్ళకు లగ్గాలకు అక్కడ పోతున్నాం. నివర్ తుఫాన్ ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పంట నష్టపోయిన ప్రాంతాల్లో సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దుగ్గిర్యాల మండలంలోని మంచికలపూడి, కొండూరు, పెరకలపూడి తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఇప్పటికే గత నెలలో వచ్చిన తుఫాన్ వల్ల రైతులు కోలుకోలేని నష్టం వాటిల్లిందని, ఈ పరిస్థితిలో మూలిగెనక్కపై తాటికాయ పడ్డ చందంగా నివర్ తుఫాను కారణంగా రైతుల పరిస్థితి మరింత దయనీయ స్థితికి చేరిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. ఈ పర్యటనలో జంగాల అజయ్ కుమార్తో పాటు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సిపిఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, స్థానిక నాయకులు యార్లగడ్డ శివయ్య, స్థానిక రైతులు పాల్గొన్నారు. కురుస్తున్నటువంటి
ఈ తుఫాను అధిక వర్షాలకి ప్రధానంగా వరి పంట పూర్తిగా చేతికొచ్చే సమయంలో నేలపాలైంది. వరిచేలన్నీ కూడా నేల వాలిపోయి కంకుల మీదుగా నీళ్లు పారే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాము. ఈ పంట పనికొచ్చే పరిస్థితి అయితే లేదు. రేపు కోసుకున్నా కానీ రంగు మారిపోయి బియ్యం మొత్తం కూడా మసరొచ్చే పరిస్థితి ఉంది. మిల్లర్స్ ఎవరు కొనరు. అటువంటి పరిస్థితుల్లో రైతు ఆ పంటని ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఈ పంట మొత్తాన్ని రంగు మారినప్పటికీ కూడా కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా ఈ వరి పండించే రైతులు మొత్తం కూడా 100% కౌలు రైతులు. వారికి దాదాపు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. మొత్తం కూడా ఈ తుఫాను దెబ్బకి నేలపాలైపోయింది ఆ పెట్టుబడి మొత్తం. ఆ పెట్టుబడి సహాయం కూడా చేయాలి. ఆ తర్వాత మళ్ళీ రెండో పంట వేసుకుంటానికి విత్తనాలు, ఎరువులు అన్నింటినీ కూడా సహాయం చేయాలని చెప్పేసి ఈ తుఫానుకి మంగళగిరి నియోజకవర్గంలో వేలాది హెక్టార్లలో వరి పంట. హైదరాబాద్ను 70,000 కోట్లతో అభివృద్ధి చేశామని కేటీఆర్ పదే పదే చెబుతున్నారని బాలానగర్ డివిజన్లోని ఇందిరానగర్, ఎన్టీఆర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్లో 70 రూపాయలు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్లోని ఇందిరానగర్, ఎన్టీఆర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్లో కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే సీతక్క కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ సత్యం శ్రీరంగంతో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరానగర్, ఎన్టీఆర్ నగర్లో నివసిస్తున్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు వసతి, కరెంట్, త్రాగడానికి నీరు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఈ కాలనీలో ఉందని, ప్రజలను పట్టించుకోని టీఆర్ఎస్ నాయకులకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సత్యం శ్రీరంగంను గెలిపించాలని కోరారు. బాలానగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీరంగం సత్యం గారు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. మా సోదరుడు పవన్ గారు, అదేవిధంగా స్థానిక డివిజన్ నాయకులందరూ కూడా వారి యొక్క గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం మరి కష్టపడతా ఉన్నారు. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి దాదాపుగా 8 గంటల నుంచి 1 గంట ఎన్టీఆర్ నగరు, ఇందిరానగర్లో తిరిగినాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క కాలనీలు కట్టించి వాళ్ళకు ఇంతో అంతో నీళ్లు, ఇండ్ల సైట్లు, కొంత కరెంటు అవి అవకాశాలు ఇచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము పదే పదే మాట్లాడితే కేటీఆర్ గారు 70,000 కోట్లతోటి హైదరాబాద్ను అద్భుతంగా మహానగరంగా చేస్తున్నామని అంటున్నారు. ఈ గల్లీలోకి వచ్చి నీ ఎమ్మెల్యేనో, నీ గతంలో ఉన్న కార్పొరేటరో కేటీఆర్ వచ్చి ఈ గల్లీలలో. కార్తీక మాసం 2వ శనివారం కావడంతో జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి కార్తీక మాసం 2వ శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు అని ఆలయ ధర్మకర్త పల్లాల కృష్ణారెడ్డి తెలిపారు. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ఇబ్బందులు లేకుండా సామాజిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరికి మాస్కు తప్పనిసరిగా ఉంటేనే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత తలనీలాలు సమర్పించుకొని భక్తులకు స్థానాల రేవుల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రత్యేకంగా వాటర్ స్టాప్లను అమర్చడం జరిగిందని తెలిపారు.
పైకంటే పై పైకే కాదు కొండ ఇంత కూడా ఉన్నది కొండ మళ్ళీ మధ్యలో వేసినట్టున్నారు ఇదే ఏంటప్పుడే అన్యాయం అధర్మం చెరువులో స్టార్ స్టార్ట్ స్వామివారి యొక్క సన్నిధిని కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత వైభవప్రదంగా ప్రతిరోజు కూడా జగజనాభివృద్ధిగా స్వామివారి యొక్క సన్నిధికి కరోనా మహమ్మారి తగ్గింది అని భక్తులందరూ కూడా పెరగడం జరుగుతున్నది. ఈ యొక్క భక్తులు స్వామివారికి కొంగు బంగారంగా ఓం నమో వెంకటేశాయ నమః స్వామివారి యొక్క అనుగ్రహం పొంది అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా విశేషంగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు 4 శుక్రవారాలు కూడా విశేష అభిషేక కార్యక్రమాలు ప్రతి శ్రవణ నక్షత్రం కన్నా ఈ యొక్క కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం స్వామివారి యొక్క అత్యంత వైభవప్రదంగా అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏకాదశి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. భక్తులు ప్రతి ఒక్కరూ ఇది గమనించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ నమః. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు వరమని దానిని నిర్వీర్యం చేయొద్దని టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ అన్నారు. నిజాంపట్నం మండలం 1వ సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని, కొంతమంది స్వార్థం కోసం దాన్ని నిర్విరామం చేయవద్దని, ఎవరికి ఇచ్చినా కొలతల వాళ్ళు సక్రమంగా పనిచేసి లబ్ధి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ స్రవంతి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు మరియు ఉపాధి హామీ గ్రూపులు హాజరయ్యారు. కాబట్టి నంబర్ ఉండింది, జాబ్ కార్డ్ నంబరు. ఈ జాబ్ కార్డ్ నెంబర్ మీరు నమోదు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి ప్రింట్ తీసిస్తాం. అంటే ఈ పుస్తకం రాదు, ఏదైనా కానీ ఒక పేపర్ మీద వచ్చింది. అది ఎవరికో తెలియవు అందరికీ కూడా ఈ యొక్క ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పనికి వెళ్ళేటప్పుడు మేటు చేయాల్సినటువంటి ముఖ్యమైన నమోదు చేస్తుంది. తెలుసండి నాకు, ఎవరు లేవు తెలుసు. తర్వాత ఆ పని ప్రదేశంలో దీనిలో కొన్ని ఉంటాయి మనకి నమోదు చేయాల్సినవి. ఎట్లా పనికొచ్చినటువంటి వివరాలు, దీనిలో పనికొచ్చినటువంటి వివరాలు, తర్వాత ప్లే స్లిప్లు అంటించడం, తర్వాత అటెండెన్స్. ఏ రోజుకి ఆ రోజు మనకి అటెండెన్స్ అనేది ఉండిద్ది, డేట్ వైజ్గా, ఇయర్ వైజ్గా, డేట్ వైజ్గా ఉండిద్ది. ఈ 3 పని ప్రదేశంలోనే మేటు నిర్వహించాలి. ఇది అప్డేషన్. ఎందుకంటే ఏ వారం వారం ప్లే స్లిప్లు వస్తాయి కాబట్టి వారానికి అయిన తర్వాత ప్లే స్లిప్లు అంటించుకోవడం, పని వివరాలు రాసుకోవడం, ఏ రోజుకి ఆ రోజు అటెండెన్స్ చేయడం. ఈ అటెండెన్స్ అనేది మస్టర్లో మేము పెట్టాం కదండి అనుకుంటే కుదరదు, దీనిలో కూడా ఉండాలి. చాగలిమరి మండలంలోని కలగొట్ల గ్రామం మార్గంలోని ఉధృతంగా ప్రవహిస్తున్న భువనసి వంక, బ్రాహ్మణపల్లి, మద్దూర్, ఆర్ఎన్బి రోడ్డులో ఉధృతంగా ప్రవహిస్తున్న వక్కిలేరు వాగును ఈరోజు సాయంత్రం వర్షంలో తడుస్తూ పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి వీర్యపాండ్యన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, సబ్ కలెక్టర్ కల్పన కుమారి. భువనసి వంక, వక్కిలేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలెవరూ వంకల్లో వాగుల్లో దెక్కుండా పోలీసులు, ఆర్ఎన్బి అధికారులు అప్రమత్తంగా ఉండి ఎవరిని అటువైపు ఇటువైపు రానివ్వకుండా చూడాలని అన్నారు.
ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వాగు వద్దనే ఉండడంతో జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. నివర్ తుఫాను ప్రభావంతో ఈరోజు రేపు కురిసే భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లే అవకాశం ఉందని, ప్రాణ, పంట, ఆస్తుల నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకొని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివర్ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షానికి కోతకు వచ్చిన వరి, అరటి, కంది, జొన్న తదితర పంటలు నేల కొరిగాయని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నివర్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులను ఎంత పంట సాగు చేశారు, ఎంత పంట నమోదు చేశారు లేదా అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి ఎవరు వెళ్ళకుండా చూసుకోవాలి. మీ ఊర్లో నుంచి ఎవరు రారు సార్, జాగ్రత్తగా. అటువైపు కూడా బ్యారికేడింగ్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త, సమాజ స్థాపనలో కుల వివక్ష నిర్మూలనలో ప్రజలంతా విద్యావంతులు కావాలనే కాంక్షతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన భారత జాతి ముద్దుబిడ్డ, బీసీ వర్గాల ఆశాజ్యోతి మాన్యశ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మరియు మానవ హక్కుల సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందు తరాల వారు కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయ సాధనలో పాలు పంచుకోవాలని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కొండాపురం నరసింహులు కొనియాడారు. సమాజ స్థాపనలో స్త్రీకి విద్య చాలా ముఖ్యమని, సమాజంలో మార్పు రావాలంటే మొదట తన ఇంటి నుంచే మార్పు ప్రారంభం కావాలని స్త్రీ విద్య ప్రోత్సహించాడు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రముఖ సామాజికవేత్త, మానవ హక్కుల సంఘం డైరెక్టర్, తెలంగాణ చైర్మన్ డాక్టర్ పెద్దగొల్ల నారాయణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు విశ్వనాథ్ యాదవ్, బీసీ సంఘాల ప్రతినిధులు నరసింహులు, సిద్ధు ముదిరాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు ఇంకా అదనంగా మున్సిపాలిటీ చాలా యాక్టివిటీస్ చేస్తాం. ఏది శానిటేషన్ 32 ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ 3 ఉన్నారు. అదే టోటల్ సిబ్బంది చెప్తున్నాను, అంటే టోటల్ స్టాఫ్ చెప్తున్నాను. శానిటేషన్ లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు శానిటేషన్ సిబ్బందుల్లో కావాలి. యాజ్ పర్ నామ్స్ మనకి ఎంతమంది ఉండాలి, కానీ ఇప్పుడు ప్రజెంట్ లో 32 మెంబర్స్. 180 మీటర్స్ అయిపోయింది. 1 శానిటేషన్ ఉండాలి. It is depending on population. It's depending on population and it's depending on length of road or length of sanitation area. So you required actually more than 60, but we have only 32. As on date, we have only 32 sanitation workers. It's a very less in the municipality. We can't attend the whatever the complaints given by the citizens or the respected councils or whatever. So it's a very essential to fulfill. ఒకవేళ మనం 12 మందిని యాడ్ చేసుకుంటే మనం పూర్తి చేయగలుగుతామా? We will try, and depending on our budget and we are depending on payment of salaries to those people, we can try to appoint them. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. కృష్ణా జిల్లా అధికార పార్టీ వైజాగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సొంత కాలేజీలో గందరగోళ వాతావరణం. తెలప్రోలు వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంపై ఆందోళన.
ఎస్ఆర్డి పీటీసీ పటాన్ చెరువు 113 డివిజన్ అభ్యర్థి ఆశీష్ గౌడ్ గెలుపు కోసం బీజేపీ బండి సంజయ్ పర్యటన. దాచేపల్లి మండలం నడికుడి బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు దోపిడీ కేసులు ఛేదించిన రూరల్ పోలీసులు ఎస్పీ విశాల్ గున్ని. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీ నౌ.